అయితే సరే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఐఏఎస్‌కి ట్రై చేస్తాం. సో, అందరికీ రావాలని లేదు. ఒక్కొక్క అవును. ఇండివిడ్యువల్ స్టూడెంట్ వాళ్ళ స్ట్రెంగ్త్‌ని బట్టి ఉంటుంది. అవును. కానీ కొంతమందికి రాలేదు. ఇంక సరే ఇది రావట్లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఇంక ఇంతేనా? లేకుంటే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయా? ఖచ్చితంగా మ్యామ్. ఇది చాలా మంచి క్వెషన్ మీరు అడిగింది. యూపీఎస్‌సీ జర్నీలో చాలా నేర్చుకుంటారు వాళ్ళు. అంటే ఒక సాలిడ్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలనేది వాళ్ళు నేర్చుకుంటారనమాట. సో, యూపీఎస్‌సీ ఎగ్జామ్ ఒకటే కాదు, చాలా రాయొచ్చు. సో, ఇక్కడేంటంటే మ్యామ్ ఇంకా ఓపెన్‌గా చెప్పాలంటే దీంట్లో మనకి ఓసీ అంటే జనరల్ కేటగిరీకి ఒక 6 అటెంప్ట్స్ ఉంటాయి. అంటే 21 ఇయర్స్ తర్వాత వాళ్ళు 6 టైమ్స్ రాయొచ్చు. 32 వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. అవేర్‌నెస్ లేదు. 32 ఈజ్ ద ఏజ్ లిమిట్. బట్ 6 అటెంప్ట్సే ఉంటాయి వాళ్ళకి. 6 సార్లు రాయొచ్చు. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళు. బీసీ అయితే కనుక 9 టైమ్స్ రాయొచ్చు. ఏజ్ 35. ఏజ్ 35 వరకు లిమిట్ ఉంది వాళ్ళకి. 9 టైమ్స్ రాయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక నో లిమిట్. 37 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. అటెంప్ట్స్ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. సో వీళ్ళు ఈ క్రమంలో ఏంటంటే రాకపోయినా ఇబ్బంది పడక్కర్లేదు వీళ్ళకి. యూపీఎస్సీతో పాటు వాళ్ళు స్టేట్ ఎగ్జామ్స్ అంటాం. అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అవి కూడా రాయొచ్చు వీళ్ళు. దీంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి. 100 అంటే కొన్ని మాడ్యూల్స్ మార్చుకోవాల్సి వస్తుంది. సపోజ్ తెలంగాణ ఉందనుకోండి, ఇక్కడ తెలంగాణ మూమెంట్ ఉంటుంది ఎక్స్ట్రా పేపర్. అవి కొంచెం తెలంగాణ జియోగ్రఫీ అవి కొంచెం డెప్త్గా చదువుకోవాల్సి వస్తుంది. ఆంధ్ర అనుకోండి, ఆంధ్ర జియోగ్రఫీ గురించి, ఆంధ్ర ఎకానమీ గురించి అట్లా సో రాసుకోవచ్చు. ఇది కాకుండా నాబార్డ్, సిజిఎల్ ఎగ్జామ్స్ అని, ఇంకా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ అని, ఇది కాకుండా రైల్వే ఎగ్జామ్స్, ఇది చాలా ఎగ్జామ్స్ దగ్గర తెలియదు చాలామందికి. 100+ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని మోడల్స్ చదువుకోవాల్సి వస్తుంది. యూపీఎస్సీ ద టఫెస్ట్ ఎగ్జామ్. సో హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ దే కెన్ రైట్ ఈజీలీ అదర్ ఎగ్జామ్స్ అని నీకు కాన్ఫిడెంట్గా చెప్పు. టాప్ నోచ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఐటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వేరే ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఎంసెట్ రాస్తారు, ఈజీగా రాస్తారు. అదేవిధంగా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. బట్ ఒక ప్రాపర్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళు మార్కెట్లో ఉంటారు.